విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. రవి భగవానుడు కర్మదోషం. నవగ్రహాలకి కర్మదోషానికి ప్రభావం ఉంటుంది. జాతకుడు ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహ వ్యవస్థ ఉన్నప్పుడు జన్మిస్తే ఆ జాతకుడు రవి భగవానుడి కర్మదోషానికి గురి అవుతుంటాడు. కర్మదోషము అనేది నవగ్రహాలకి ఉంటుంది. అంటే రవి భగవానుడికి కర్మదోషము జాతకుడి పైన ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఈ దోషం ఏర్పడ్డప్పుడు ఏంటంటే తమ సంతానము, అన్నదమ్ముల పిల్లల చేతిలో వంచనకి గురి అవుతుంటారు. నవగ్రహాలలో రాహువు, కేతు మినహాయించి మిగిలిన గ్రహాల యొక్క కొన్ని ప్రత్యేకమైనటువంటి నక్షత్రాల్లో జన్మించినప్పుడు ఈ కర్మదోషం అనేవి ఏర్పడుతూ ఉంటాయి. రవి భగవానుడి కర్మదోషం ఏర్పడ్డప్పుడు మొదటగా తండ్రి కొడుకుల మధ్య సంబంధం చెడిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఎంత ప్రయత్నించినా వాళ్ళు పొందలేరు. అన్ని యోగాలు కనిపిస్తుంటాయి అక్కడ, కానీ ఆ ఉద్యోగం రాదు. ప్రభుత్వ ప్రయోజనాలు, ప్రభుత్వ అధికారుల నుంచి వచ్చే సపోర్ట్ దూరం అవుతుంది. కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. జీవిత భాగస్వామితో సమస్యలు ఉంటాయి. జీవితం అంతా ఏదో ఒక సమస్య కోసం పోరాడుతూ ఉంటారు. సంపాదనకు కారకుడైనటువంటి రవి భగవానుడు కారణంగా వ్యాపారం, ఉద్యోగంలో అభివృద్ధి ఉండదు. వ్యాపార ఉద్యోగాల్లో స్థిరత్వం ఉండదు. సంపాదించిన ఆస్తిపాస్తులు పోగొట్టుకుంటారు. జ్యోతిష మూల గ్రంథాల్లో పొందుపరచబడినటువంటి ఈ నవగ్రహ కర్మ దోషాల్ని కొందరు గుర్తించలేకపోతున్నారు ఇప్పటికి కూడా జ్యోతిష్యులు. అయితే ఎన్ని పరిహారాలు చేసినా సరి అయిన ఫలితాలు రావడం లేదు. కొందరు నిరాశ పడిపోతూ ఉంటారు. మరి ఈ రవి భగవానుడి కర్మదోషాన్ని జాతకంలో గుర్తించి దానికి తగిన పరిహారాన్ని పాటిస్తే జాతకుడు ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మరి ఈ కర్మదోషం ఏ నక్షత్రంలో ఏర్పడింది పరిశీలించి దానికి తగిన పరిష్కారం చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు మీ కెరీర్లో, కుటుంబ సమస్యల్లో, అలాగే సంతాన విషయంలో ఉండేటువంటి సమస్యలతో బయటపడగలుగుతారు. కొంతమందిని గమనిస్తూ ఉంటాం మనము, వాళ్ళ పిల్లలే వాళ్ళని మోసం చేస్తుంటారు, అన్నదమ్ముల పిల్లలు మోసం చేస్తారు. ఇది ఖచ్చితంగా రవి కర్మ దోషమే. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ రవి కర్మ దోష పరిహారాలను చేసుకోండి. అయితే ఎవరి జాతకరీత్యా వాళ్ళకి వేరు వేరు పరిహారాలు ఉంటాయి కాబట్టి సరైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి మీరు పరిహారాలు చేసుకోండి. నమస్తే.